కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేనటువంటి పాలనను వ్యతిరేకిస్తూ నెల్లూరు నగరంలో వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. వీఆర్సీ వద్ద ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై కార్యక్రమాలు చేస్తుంటే అడగడుగునా పోలీసులతో అడ్డుకునేందుకు ప్రయత్నించడం దారుణం అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టర్ కార్యాలయానికొస్తే కనీసం వినతి పత్రం తీసుకునేందుకు జిల్లా అధికారులు లేకపోవడం శోచనీయం అన్నారు. అక్రమ కేసులు పెట్టినా భయపడే నాయకులు కార్యకర్తలు వైసీపీలో లేరంటూ హెచ్చరించారు. గతంలో ఎప్పుడూ ప్రతిపక్షాలకు ఇలాంటి పరిస్థితులు రాలేదంటూ గుర్తు చేశారు చంద్రశేఖర్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తయిందని నిరసన కార్యక్రమానికి రోజు పిలుపునివ్వడం కూడా జరిగింది. కరెక్ట్గా జూన్ 4వ తేదీ ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. సంవత్సరం క్రితం ఎన్ని హామీలు ఇచ్చారండి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. సామాన్యులకు కానీ, మహిళలకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, వ్యాపారులకు, అలానే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి కూడా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కటి కూడా మేము చెప్పలేదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అది ఎప్పుడు మేము ఎక్కడ మాట్లాడినాం అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి నిన్నటి నుంచి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ కానీ నుంచి అనేక విధమైనటువంటి అడ్డంకులు సృష్టించారు. ఎక్కడ కూడా ఇది జరగకూడదు, అది జరగకూడదని. కానీ మీరు చూశారు ఈరోజు విఆర్ కాలేజ్ సెంటర్లో కొన్ని వేల మంది ప్రతి గడప నుంచి ఈరోజు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతిపక్షంలో ఉన్న కూడా ఒక పిలుపు మేరకు, జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈరోజు ఇన్ని వేల మంది రావడం కూడా జరిగింది. మా బాధల్లో ఒకటే, ఈరోజు ప్రజలు బాధల్లో ఉన్నారు, ప్రజల కష్టాల్లో ఉన్నారు. వాళ్ళకి చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి. మీరు హామీలు నెరవేర్చకపోగా ప్రతి ఇంటికి ఇంటి పన్నులు పెంచుతూ ఉన్నారు, కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నారు, వాటర్ ట్యాక్సులు పెంచుతూ ఉన్నారు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. ఈరోజు బతికే పరిస్థితి సామాన్యుడికి లేదు అని తెలియచేసే బాధలో నుంచే ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీరు ఆలోచించుకోవాలా. ఈరోజు కలెక్టరేట్కి వచ్చాం, ఒక్కరు కలెక్టర్ గారు లేరు, జేసీ గారు లేరు, డిఆర్ఓ గారు లేరు, ఆర్డీఓ గారు లేరు, ఒక్కరు కూడా లేకుండా మా దగ్గర నుంచి వినతి పత్రాన్ని తీసుకోవడానికి కూడా వాళ్ళు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితులు ఎప్పుడైనా చూసామా? మేము కనుక మాట్లాడడానికి వస్తే మా మీద కేసులు పెడతామంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఈ పద్ధతి మంచిది కాదు. నెల్లూరులో ఇటువంటి పరిస్థితులు ఎప్పుడు కూడా చూడాల. ఈ రోజు మీరు నేర్పిస్తే రేపొద్దున వచ్చే ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఇదే కనుక కొనసాగిస్తే ఇబ్బందులు పడతారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మీరు పెట్టే బాధలకు కూడా ఏం బరాయిస్తాం. ప్రజలు పడే బాధల కంటే మేము పడే బాధలు ఏం పెద్దవి కాదు. తప్పకుండా వాళ్ళ తరపున పోరాడతాం. వారికి ఏదైతే కష్టాలు ఉన్నాయో వాళ్ళతో పాటు నడవమని మా జగన్మోహన్ గారు ఇచ్చిన ఆదేశం మేరకు తప్పకుండా వారితో పాటు నడవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తాను, వైఎస్ఆర్సీపీ తరపున మీరు ఆలోచించండి, ప్రజల బాధలను తెలుసుకోండి, మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెప్పించుకోండి. ఏ విధంగా బాధపడతా ఉన్నాడు పేదవాడు, నిరుద్యోగి ఎట్లా బాధపడుతున్నాడు, ఉద్యోగ పరిస్థితి ఏంటి, విద్యార్థులు ఏ విధంగా బాధపడుతున్నారు, మీరు రిపోర్ట్స్ తెలుసుకోండి, తెప్పించుకోండి. మీకు తెలుస్తుంది వారి యొక్క బాధ, కష్టం ఏంటో. మరి రాబోయే రోజుల్లో మీరు ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలా, పేదల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశం మేరకు రోజు వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గంలో స్పందించినటువంటి ప్రతి నాయకుడికి, కార్యకర్తకి, అదేవిధంగా ప్రతి ఇంటిలో నుంచి వచ్చిన బిడ్డకి పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. పోయినసారి పెట్టారనా? తప్పకుండా వాటిని కూడా ఫైట్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఆ రోజు మేము జేసీ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోయిన దానికి సాయంత్రానికి మా మీద కేసులు పెట్టారన్నారు. కేసులు పెడతామని భయపడేటట్టుగా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు కూడా ఉండదు. మంచితనంతో వెళ్ళాలా, ప్రజల మనసులను గెలుచుకునే దానికి ప్రయత్నించాలి. కానీ మేము కొడతాం, అరెస్ట్ చేస్తామంటే ఊరుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా ప్రతి బిడ్డ కూడా తిరగబడే పరిస్థితి ఉంటుంది రాబోయే రోజుల్లో.